ఆత్మఫలం అంటే ద రిజల్ట్ ఆఫ్ ద స్పిరిట్, లేకపోతే పరిశుద్ధాత్మని సహాయం వలన, పరిశుద్ధాత్మని యొక్క శక్తి వలన మన నుంచి కలిగే ఫలితాలు, దాన్ని ఆత్మఫలం అంటాం. సో దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మఫలం ఏమనగా ప్రేమ. అంటే ప్రేమించడం అనే మాట, దేవుని ప్రేమించాలన్నా, మనిషిని ప్రేమించాలన్నా పరిశుద్ధాత్మ సహాయం మనకు అనుగ్రహించబడింది. తర్వాత సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఇంతవరకు మాట్లాడుకున్నాం. ఒకసారి వాటిని హీబ్రూలో మాట్లాడతాం. ఒకసారి హీబ్రూలో చెప్తాం. ఫస్ట్ది ఏంటది? మొదటిది ఏంటది? ప్రేమ. హీబ్రూలో ఏమంటాం? అహావ్. తర్వాత రెండవది సంతోషం. సంతోషాన్ని ఏమంటాం? కొంచెం గట్టిగా మాట్లాడాలి. సింఖా. మూడవది షాలోమ్, సమాధానం. ఇది వచ్చి బాగా, వెరీ గుడ్. నెక్స్ట్ నాలుగవది సమాధానం తర్వాత దీర్ఘశాంతం. ఏమంటాం? ఎరెక్ హపాయిం, లేకపోతే ఎరెక్ రువాక్. ఓకే, ఎరెక్ రువాక్ ఆర్ ఎరెక్ హపాయిం అంటాం. మూడవది. తర్వాత నెక్స్ట్ 4, 5 నెదివూత్, దయాలుత్వం, నెదివూత్. తర్వాత ఇప్పుడు గుడ్నెస్ అంటాం ఇంగ్లీష్లో, బట్ తెలుగులో మంచితనము. బట్ హీబ్రూలో దీన్ని ఏమంటాం? హీబ్రూలో ఈ యొక్క మంచితనము అనే చోట ఖసెద్ అనే మాట మనం చూస్తాం. ఖసెద్ అంటే గ్రేస్ అని అర్థం, యాక్చువల్గా కృప అని అర్థం. సో ఈ యొక్క 136వ కీర్తన ఉంటుంది కదా, ఆయన కృప నిరంతరం ఉండును అని. ఇంకోటి ఏంటంటే, ఈ ఆత్మఫలాలు ఏవి కూడా దేవునికి విరోధమైనవి లేదా దేవునికి సంబంధించినవి కాదు. ఆయనలో లేనివి ఏవి మనలో కలిగి ఉండాలని ఆయన మనల్ని అడగట్లేదు. అందుకే ఇట్టి వాటికి విరోధమైన నియమము, లా ఏది లేదు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇట్టి వాటికి విరోధమైన నియమము, ద లా ఏది లేదు అని మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు వచ్చేసి మన వాక్య ధ్యానము, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి ఆ హీబ్రూ టెక్స్ట్ పెట్టాము. ఒకసారి ఆపేసి గలతీ పత్రిక 5వ అధ్యాయము. ఇప్పుడు చెప్పండి ఒకసారి. ఆ కింద అండర్లైన్ చేస్తున్నాయి కదా, ఇది హీబ్రూ న్యూ టెస్ట్మెంట్. ఇది మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఇది అందులో గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో అండర్లైన్ చేస్తున్నటువంటి వర్డ్స్. ఫస్ట్ ఏమని రాస్తుంది అక్కడ? అహవా. ఓకే, ఫస్ట్ వన్ ఏం కలర్ అది? ఫస్ట్దమ్మా, కొంచెం కలర్లు సరిగా గుర్తుపట్టేవాళ్ళు అమ్మా. రెడ్ కలర్, అది పింక్ కాదు, అక్కడ వేసరికి అట్లయింది. దాని తర్వాత కలర్ కాదు, పేరు చెప్పండి. సిమ్కా. నెక్స్ట్ అనిపించింది చెప్పకండి, ఆడు ఉన్నది చెప్పండి. అమ్మా శాలం కాదు, అది ఫస్ట్ అక్షరం చిన్నే కదా, అంతే. దానికి ముందు ఇంకోటి ఉందిగా, నువ్వు రెండోది చూస్తున్నావు, నేను మాట్లాడేది మూడోది. ప్రేమ, సంతోషం, సమాధానం. మూడో దాంట్లో ఫస్ట్ షిన్ లేదు. చెప్పండి. వే వావ్ కదా అది. వే సిమ్కా అండ్ సిమ్కా. తర్వాత దాని తర్వాత ఏముంది? వామ్మో, హైలీ ట్రైన్డ్, వెల్ ట్రైన్డ్. చెప్పాలి. చదువు రాకముందంట ఒక పదం పలికేవాళ్ళట, స్కూల్ పోయి చదువుకున్నాక దాన్ని ఇంకో రకంగా మాట్లాడుతున్నట్ట. ఎరెక్ రువాక్. అమ్మా దేవుడా, ఎరెక్ రువాక్. తర్వాత ఎరెక్ రువాక్ ఏ కలర్ అది? బ్లూ కలర్లో ఉంది. బ్లూయేనా? దాని తర్వాత బ్లాక్. ఏముంది అక్కడ? వే నెదివూత్. వే నెదివూత్. వీళ్ళంతా బాగా చదువుకున్న వాళ్ళు వీళ్ళంతా. వే నెదివూత్. తర్వాత
మనం ఫస్ట్ సర్వీస్లో ఉన్నాం. ఓకే, తర్వాత నెక్స్ట్ వే హసద్. అమ్మ చెప్పమ్మా కొద్దిగా. వే హసద్. ఓకే, వే హసద్. ఓకే చాలు, దేవునికి స్తోత్రం. వే హసద్ అంటే హసద్ అనే మాటకి గ్రేస్. తర్వాత మంచితనము అనే మాటని మాట్లాడుకుందాం. ఒక్కసారి జనరల్గా మాట్లాడుకుందాం. చెప్పండి నాకు ఒకసారి, దేవుడు ఎవరిని మంచోడు అంటారు? దేవుడు ఎవరిని మంచోడు అంటాడు? దేవుని చేత మంచోడు అనిపించుకోవాలంటే ఏం చేయాలి? ఇక్కడున్న ప్రతి నోరు తెరవబడాలి, ప్రతి సౌండ్ బయటికి రావాలి. కానివ్వండి, చెప్పాలి. మంచోడు అంటే దేవుని చేత మంచోడు అనిపించుకోవడానికి ఏం చేయాలి? మంచోడు అనిపించుకోవాలి. చెప్పు ఇవాన్. మంచోడు అనిపించుకోవాలి, మంచిగా ఉండాలి. ఫాలోయింగ్ ఫాలోయింగ్ గాడ్స్ కమాండ్మెంట్స్ అట. ప్రైజ్ గాడ్. నువ్వు చెప్పరా? ఓకే, ఇంకా చెప్పండి. దేవుని చేత మంచోడు అనిపించుకోవాలంటే ఏం చేయాలి? జో ఇట్లా దేవుని చేత మంచోడు అనిపించుకోవాలంటే ఏం చేయాలి? అక్సా నెక్స్ట్ నన్నే పిలుస్తాడు అనుకుంటుంది. దేవుని చేత మంచి అనిపించుకోవాలంటే ఏం చేయాలి? ఎవరు మాట్లాడలేదు. మీ ఇవ్వాలి, ఇచ్చేవాళ్ళు మంచోళ్ళు. ఇంకా చారిటీ ఇవ్వాలి. ఓకే, చారిటీ చేస్తే మంచోళ్ళు. ఇంకా మంచితనం అనే మాట తెలుగులో అది కరెక్ట్గానే రాయబడింది. అంటే హసెద్ అనే మాటకు అక్కడ మంచితనము, గుడ్నెస్ అంటాం. సో ఈ గుడ్ విల్ లేకపోతే గుడ్నెస్, దేవుని చేత మంచోడు అనిపించుకోవడం. జాగ్రత్తగా గమనించాలి. సత్య గారు చెప్పండి, ఏం చేద్దాం? కనికరమును ప్రేమించాలి. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఇంకా చెప్పండి శేఖర్ గారు, మీరు చెప్పండి. మంచోడు అనిపించుకోవాలంటే ఏం చేద్దాం? జస్టిస్, న్యాయమును ప్రేమించాలి. వెరీ గుడ్. ఒకరు కనికరం ప్రేమించండి, ఒకరు న్యాయమును ప్రేమించండి. నెక్స్ట్ ఇంకా చెప్పండి, ట్రై చేయండి. దేవుని చేత మంచోడు అదేవరా? దేవుని చేత మంచోడు అనిపించుకోవాలంటే ఏం చేయాలి? అమ్ము, దేవుని చేత మంచోడు అనిపించుకోవాలంటే ఏం చేయాలి? గ్యాబీ, నీతిమంతుడై ఉండాలి. వెరీ గుడ్. ఆల్రెడీ రెడీగా పెట్టుకొని నా పేరు వస్తుంది. ఫిలమోన్ గారు ఏం చేద్దాం? దేవుని చేత మంచోడు అనిపించుకోవడం ఎలా? రైట్, ఏం లేదు, కొంతసేపు మనం మాట్లాడితే కొద్దిగా ఇక్కడికి వస్తాం. ఓకే రైట్, దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనం. దేవుని చేత మంచోడు అనిపించుకోవడానికి ఒక ముఖ్యమైనటువంటి నియమం ఒకటి ఉంది. ఇది అసలైనటువంటి వాక్యం. దీనికి సంబంధించిన కొన్ని మాటలు చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. చూడండి ఒకసారి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనము చదమా. మైకేండి. కావున మనుషులు మైక్లో ఏమైనాయి? కావున మనుష్యులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. దేవుడి చేత మంచోడు అనిపించుకోవాలంటే మన ఇవాన్ చెప్పినట్టుగా ఫాలోయింగ్ ద గాడ్ కమాండ్మెంట్స్. ధర్మశాస్త్రం అంతా అనుసరించిన వాడు దేవుని చేత మంచోడు అనిపించుకుంటాడు. ధర్మశాస్త్రం వినపడకుండా చెవి తొలగించుకొని వాని ప్రార్థన దేవుని దృష్టికి అసహ్యము, హేయం అంటాం. గాడ్ హేట్స్ దట్ ప్రేయర్.
సో దేవుడు మన ప్రార్థన వినాలంటే ముందు ఆయన మంచోళ్ళై ఉండాలి. అంతేకాదు ఆయన పాపుల మనవి ఆయన ఆలకించాడు. ఎవరన్నారు ఈ మాట? ద గ్రేట్ థియాలజియన్, గుడ్డి భిక్షకుడు అన్న మాట అది. నాకు తెలుసు బాగా దేవుడు పాపుల మనవి ఆలకించడు అని. సరే, పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఈ వచనం గురించి యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో మాట్లాడిన మాట ఇది. కొండ మీద ప్రసంగంలో ఇంగ్లీష్లో ఏం రాసి ఉంటుందంటే, యేసు ప్రభు కంటే ముందే ఈ మాట చెప్పినటువంటి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. యేసు ప్రభు కంటే ముందే ఇదే మాటని చెప్పినటువంటి ఒక వ్యక్తిని. ఓకే, దీన్ని ఏమంటాం అంటే గోల్డెన్ రూల్ అంటాం. దీన్ని ఏమంటాం అనండి ఒకసారి. మనుషులు మీకేం చేయాలనుకుంటారో, మీకేం చేయడం ఇష్టపడతారో అది వాళ్ళకి చేయడం. మనుషులు మీకేం చేయడం మీరు ద్వేషిస్తారో దాన్ని వాళ్ళకి చేయకుండా ఉండడం. ఈ రూల్ ఏమంటాం? దీన్ని ద గోల్డెన్ రూల్ అంటాం. ద గోల్డెన్ రూల్ అంటాం. అయితే ఈ మాటని మొట్టమొదట అంటే యేసు ప్రభు చెప్పడం కంటే ముందే చెప్పిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరంటే రబ్బీ. ఆయన ఒక రబ్బీ. ఇంకో మాట ఏంటంటే ఆయన యేసు ప్రభు కాలంలో కూడా, యేసు ప్రభు కంటే ముందు యేసు ప్రభు కాలంలో ఉన్నటువంటి రబ్బీ. రబ్బీ హిలెల్ అంటారు ఆయనని. రబ్బీ హిలెల్ అనండి ఒకసారి. ఓకే, ఈయన గురించి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి అది పెట్టమ ఒకసారి. డూ అంటూ అదర్స్ చదవం అది. Rabbi Hillel's teaching. Yeah. What is hateful to you? What is hateful to you? Do not do to your neighbor. నీకు ఏదైతే ద్వేషం అనిపిస్తుందో, నువ్వు దేని ద్వేషిస్తావో, ఇతరులు నీకు చేయడం, నువ్వు దేని ద్వేషిస్తావో అది ఇతరులకు చేయొద్దు. తర్వాత This is the whole Torah. This is the whole Torah. The rest is commentary. The rest is commentary. Okay. ఈయన క్రీస్తు పూర్వం, లేకపోతే మన గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం క్రీస్తు పూర్వం 110 అంటే క్రీస్తు రాకముందే ఒక 100 సంవత్సరాల ముందే ఉన్నటువంటి వ్యక్తి. ఈయన తన 41వ రబ్బీగా ఉన్నారు ఆయన. అయితే విషయం ఏంటంటే ఈయన యేసు ప్రభు కాలంలో కూడా ఇశ్రాయేలు దేశంలో లేకపోతే యెరూషలేము యోదయ ప్రాంతంలో 2 ముఖ్యమైనటువంటి రబ్బీలు ఉన్నారు. అందులో ఒకరి పేరు హిలెల్, ఇంకొక ఆయన పేరు షమాయ్. అనండి ఒకసారి. హిలెల్, షమాయ్, వీళ్ళిద్దరిని గ్రేట్ రబ్బీస్ అని పిలుస్తాం ఆ కాలంలో. అండ్ వీరిద్దరికి స్కూల్స్ ఉన్నాయి. ఈయన గ్రాండ్ సన్, లేకపోతే ఈయనకు సంబంధించిన ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తియే గమలియేలు. ఎవరు? బైబిల్లో గమలియేల్ అనే పేరు మనకు కనపడుతుంది. హిలెల్ పేరు మనకు లేదు, కానీ గమలియేల్ పేరు కనపడుతుంది. గమలియేల్ ఎవరంటే ఏం చెప్తాం? పౌలు ఎవరి దగ్గర అయితే ధర్మశాస్త్రం నేర్చుకున్నాడో ఆయన గమలియేల్. ఆ గమలియేల్ యొక్క ఫ్యామిలీకి సంబంధించిన పూర్వీకుడు అనమాట, అంటే గ్రాండ్ సన్. అయితే విషయం ఏంటంటే ఈయన ఫస్ట్ టైం ఈయన పలికినటువంటి ఈయన ఫేమస్ వర్సెస్ ఉన్నాయి కొన్ని. ఒకసారి చూడమది. ఈయనని ఒకసారి ఒక మాట ఏంటంటే, ఒక అన్యుడు వచ్చి నేను ఈ యొక్క ఇశ్రాయేలు దేవుణ్ణి ఆరాధించాలి, ఇశ్రాయేలు దేవుణ్ణి నేను అనుసరించాలనుకుంటున్నాను అని చెప్పి ఈయన దగ్గరికి వచ్చి, ఈయన దగ్గర కంటే ముందు ఆ యొక్క షమాయ్ అనే రబ్బీ దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఎక్కువసేపు నాకు వినే ఓపిక లేదు, కానీ ఫాస్ట్గా సారం అంతా చెప్పేసేయి అన్నాడు. చాలా త్వరగా చెప్పాలి. దాన్ని ఆయన నేను ఒంటి కాళ్ళ మీద నిలబడి ఉన్నంతసేపట్లో నాకు నేర్పించాల్సినంత నేర్పించేలాగా అడిగాడు. అడిగినప్పుడు ఆయన తిట్టి పంపించాడు. ఎవరు? షమాయ్. ఏమన్నాడు తెలుసా? ధర్మశాస్త్రం, దేవుని వాక్యం 2 భాగాలు, ఒకటి రిటర్న్ ధర్మశాస్త్రము, రెండోది ఓరల్ తోరా, అనగా నోట్తో చెప్పే ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఈ రిటర్న్ తోరా మొత్తం నేర్చుకుంటే కానీ నిన్ను
ఈ మతంలోకి లేకపోతే ఈ యొక్క యూదా మతంలోకి స్వీకరించము నిన్ను అని చెప్పేసి ముందు నేర్చుకొని రావాలి, వంటికాల మీద నేర్చుకునేది కాదు ఇది అని చెప్పి తిట్టి పంపించారు. ఇదే వ్యక్తి మరలా ఈ హిలేల్ అనబడుతున్న ఈయన దగ్గరికి వెళ్ళాడు. ఈ హిలేల్ అనబడుతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశారంటే రబ్బీ ఒక మాట ఆయనకు నేర్పించి ఆయనకు చెప్పిన విషయం ఏంటంటే ఒక మాట ఏంటంటే మొత్తం తోరా ధర్మశాస్త్ర గ్రంథము ప్రవక్తలు యేసుప్రభు ఏదైతే చెప్తున్నారో కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్పకంటే ముందే ఇవి చెప్పబడిన మాటలు. ఇవి అప్రాక్సిమేట్లీ ఆ యొక్క యేసుప్రభు కంటే ఒక 40-50 సంవత్సరాలు ముందే చెప్పబడిన మాట అన్నమాట. అని ఏమనంటే నువ్వు దేన్ని ద్వేషిస్తావో, ఇతరులు నీకు చేయడం దేన్ని ద్వేషిస్తావో దాన్ని ఇతరులకు చేయకు, దానిని ఇతరులకు చేయొద్దు. లేదు ఒకవేళ నువ్వు దేన్ని ఇతరులు నీకు చేయడం ఇష్టపడతావో దాన్ని ఇతరులకు చెయ్యి. దిస్ ఈజ్ ద హోల్ థోరా. దేవుని వాక్యం అంతా ఇందులోనే ఉంది. దేవుని వాక్య సారాంశం అంతా ఇదే. మరి మిగిలిన అన్నీ దాని కామెంటరీ అట. మిగిలిన విషయాలన్నీ దానికి కామెంటరీ. ద గోల్డెన్ రూల్ అంటాం దీన్ని. చూడండి ఒకసారి ఈయనకే సంబంధించినటువంటి ఇంకా కొన్ని ఒక 3 వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి చూపించాం అది. దాన్ని నెక్స్ట్ స్లైడ్ పెట్టి ఒకసారి చూడండి. ఒకసారి ఆ బొమ్మ కనిపిస్తుంది కదా, అది ఒక విగ్రహం. అది ఏం కనిపిస్తుంది అందులో? ఒక ఆయన ఒంటికాల మీద నిలబడి ఉన్నాడు. ఆయన ఒంటికాల మీద నిలబడి ఉన్నంత సేపట్లో వాక్యం చెప్పేశాడు ఈయన రబ్బీ. అంటే ఆ సారాంశాన్ని అంత సింపుల్గా చెప్పగలిగిన దాన్ని మనకు అర్థం కావడం కొరకు ఇది ఒక శిల్పం అది. సో అలాగా ఒంటికాల మీద ఒక అన్యుడు ఆయనకు బోధిస్తున్నటువంటి ఒక వాక్యం బోధించే ఒక రబ్బీ. గమనించండి ఒకసారి. 3 ఫేమస్ కోట్స్ ఉంటాయి, చాలా ఫేమస్ కొటేషన్స్ అవి. ఈ రబ్బీ హిలేల్కి సంబంధించిన ఫేమస్ కొటేషన్ చదవం ఒకసారి. ఫస్ట్ నెంబర్ 1, If I am not for myself, who will be for me? And being for myself, what am I? And if not now, when? ఇది ఫస్ట్ కోట్. ఈ కొటేషన్ మనకి బాగా తెలిసినదే. మొదటిది ఏంటంటే ఇది అంటే క్రీస్తు పూర్వానికి సంబంధించినటువంటి వాక్యంలోంచి ఆయన ఒక రబ్బీ ఒక కోట్ అది. అందులో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే నా గురించి నేను లేకపోతే ఇంకా వేస్ట్ అన్నమాట. ఇఫ్ ఐఎమ్ నాట్ ఫర్ మై సెల్ఫ్, హూ విల్ బీ ఫర్ మీ? నా కోసం నేను నిలబడకపోతే నా కోసం ఎవరు నిలబడతారు? ఆ మాట చెప్పిన వెంటనే నెక్స్ట్ కంటిన్యూషన్ ఆయన రాసిన మాట ఏంటంటే నా కోసం నేనే నిలబడి ఉంటే నేను ఎవరికి గాను. సో అంటే నేను అంటే ఒకటి నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి, నన్ను నేను ప్రేమించుకోవాలి, అట్ ద సేమ్ టైం నన్ను వలె నా పొరుగువాన్ని కూడా ప్రేమించాలి అనే మాట అది. దాన్ని తన భాషలో తన బాటలో, అంతేకాదు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, అండ్ ఇఫ్ నాట్ నౌ వెన్, ఇది కూడా ఆయన కొటేషన్లో మాటే. అంటే ఎప్పుడు ప్రేమిస్తాము అని, అంటే ఆ తర్వాత ఎప్పుడో ప్రేమిద్దాంలే, లేకపోతే నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమని దాన్ని పోస్ట్పోన్ చేయడం కాదు, ఇప్పుడు చేయాలి, అది చెప్పబడతా ఉంది. ఇక రెండవ కోట్ చూడండి ఒకసారి. That which is hateful to you, do not do unto your fellow. దీన్ని గోల్డెన్ రూల్ అన్నాం కదా. సో ఇది మాట్లాడుకున్నాం మనం. సో ముందుగా ఏదైతే మనకు చేయబడిందో, మనకి చేయడం ద్వేషిస్తామో దాన్ని చేయొద్దు. ఏదైతే ఇతరులు నాకు చేయడం ఇష్టపడతామో, జాగ్రత్త గమనించండి ఒకసారి. సో సింపుల్గా మంచివాడు అనిపించుకోవడం ఎలాగో, దేవుని చేత మంచివాడు అనిపించుకోవడానికి సంబంధించిన దేవుని ధర్మశాస్త్ర సారం అంతా ఒక్క మాటలో ఏంటంటే, నీకు ఇతరులు చేయడం దేన్ని ద్వేషిస్తావో అది వాళ్ళకి చేయకు. నీకు ఇతరులు ఏం చేస్తే ఇష్టపడతావో దాన్నే చెయ్యి. సో నిన్ను నువ్వు అవతల వాళ్ళ కాన్సెప్ట్లో నుంచి థింక్ చేయడం నేర్చుకో. సో ఫస్ట్ నిన్ను నువ్వు ఆలోచించుకోవాలి. అంటే నేను దేన్ని ద్వేషిస్తాను, నాకు కొన్ని ఉంటాయి కదా, ఏం చేయడం ద్వేషిస్తాం, ఏం చేయడం ఇష్టపడతామో సేమ్ విషయాన్ని అవతల వాళ్ళకి చెయ్యి అంటాడు. ఏదైతే నాకు చేయడం ద్వేషిస్తానో అది నేను అవతల వాళ్ళకి చేయొద్దు. అయితే చేస్తూ వెళ్ళిపోయేటప్పుడు ఫస్ట్ థింగ్ ఎందుకు చేస్తాం మనం అంటే, ఇప్పుడు నేను నాకు చేయడం ద్వేషించేదాన్ని ఇంకొకరికి ఎందుకు చేస్తానంటే, అది నాకు చేయబడ్డాని గురించి, అంటే అవతల వాళ్ళకి ఏం జరుగుతుందో నాకు అనవసరం అనమాట. నన్ను గురించి నేను ఆలోచించుకున్నప్పుడు అది జరుగుతూ ఉంది. మూడవ మాట చూడండి ఒకసారి, థర్డ్ కోట్. Be of the disciples of Aaron, అహరోను శిష్యులై ఉండండి, loving peace and pursuing peace. సమాధానాన్ని ప్రేమించండి, సమాధానాన్ని వెతికి వెంటాడండి. ఓకే, ఇది కూడా మనం పౌలు మాటల్లో చూస్తాం. సమాధానాన్ని వెతికి
వెంటాడమనే మాట. సమాధానాన్ని వెదకండి, సమాధానాన్ని ప్రేమించండి, దాన్ని వెంటాడండి. తర్వాత loving mankind and drawing them close to the Torah. ఓకే, ఇక మానవులను లేకపోతే ఇతరులను ప్రేమించండి, వారిని దేవుని వాక్యం వైపు నడిపించండి. ఇది మూడవ కోట్. ఈ మూడు మోస్ట్ ఫేమస్ కోట్స్ అంటాం వీటిని. సరే, అందులో సెంట్రల్ వన్ ఏదైతే ఉందో దాన్ని గోల్డెన్ రూల్ అంటాం. ఒకసారి చూద్దాం అన్నమాట. ఈ గోల్డెన్ రూల్ ఏదైతే ఉందో దీన్ని ప్రభువైన యేసుక్రీస్తు మాటల్లో జ్ఞాపకం చేసుకొని ఈ సమయానికి మనం ముగించుకుందాం. మిగిలినటువంటి డీటెయిల్స్ మనం నెక్స్ట్ సర్వీస్లో జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. తీర్పు తీర్చడం అని ఈ అంశము మనకి కొండ మీద ప్రసంగంలో మొదలవుతా ఉంది. 7వ అధ్యాయం మొదలుపెట్టినప్పుడు తీర్పు తీర్చుకొనుట, లేకపోతే తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. ఇక్కడ నుంచి యాక్చువల్గా అయితే మనము దీని డీటెయిల్స్లోకి మనం వెళ్ళలేదు. యాక్చువల్గా కొండ మీద ప్రసంగానికి సంబంధించిన వీడియోస్లో ఈ 7th చాప్టర్ మీద అంత డీటెయిల్గా లోపలికి వెళ్ళలేదు మనం. చూడండి ఒకసారి, ఇక్కడ ఏదైతే యేసుప్రభు గోల్డెన్ రూల్ ఉందో, ఏ గోల్డెన్ రూల్ అయితే ఆల్రెడీ బోధించబడుతుందో ఆ గోల్డెన్ రూల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఒకసారి చదువుతూ వెళ్తాను, చూడండి ఒకసారి, జాగ్రత్తగా గమనించండి. ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. 3వ వచనం. నీ కంటిలోనున్న దూలమును ఎంచక, నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నలుసు అంటే చాలా చిన్నది, దూలం అంటే పెద్దది. ఒక ఇంటి స్లాబ్ మొత్తాన్ని నిలబెట్టే బీమ్ అంటాం. ఆ యొక్క పెద్ద దూలం కంట్లో పెట్టుకొని మన కంట్లో ఉన్న దూలం మనం చూసుకోకుండా అవతల కంట్లో ఉన్న నీ కంట్లో నలుసు ఉంది అని చెప్తున్నాం అనుకోండి. దాని గురించి ఆయన మాట్లాడుతున్నారు. గమనించండి ఒకసారి. తర్వాత, నీ కంటిలోనున్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పుట నేల? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. 6వ వచనం చూడండి ఒకసారి. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్లతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. 7వ వచనం చూడండి ఒకసారి. 7వ వచనం నుంచి ఈ గోల్డెన్ రూల్లోకి ఎలా వెళ్తుందో గమనించండి ఒకసారి. ఆయన బోధిస్తూ మాట్లాడుతూ వెళ్తున్నప్పుడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అనగా గోల్డెన్ రూల్ ఏదైతే, నీవు దేన్ని ద్వేషిస్తావో దాన్ని ఇతరులకు చేయొద్దు, నీవు దేన్ని ప్రేమిస్తావో దాన్ని ఇతరులకు చేయాలి. ఆ గోల్డెన్ రూల్లోకి వెళ్ళే ముందు ఆయన మాట్లాడే మాటలు ఇవి. చూడండి ఒకసారి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అనగా ఈ గోల్డెన్ రూల్ ఫాలో అయిన వాళ్ళకన్నమాట. తర్వాత చూడండి ఒకసారి. ఆ మాట చెప్తూ, మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు, ఒక తండ్రి తన కుమారుడు అంట. చూడండి ఒకసారి ఏమి రాస్తుంది అక్కడ. రొట్టెను అడిగిన ఎడల రాతినిచ్చిన, ఒక రొట్టెని అడిగితే తండ్రి కుమారునికి రాయిస్తాడా? చదమ్మా. చేపను అడిగిన ఎడల పామునిచ్చున. మీరు చెడ్డవారయుండి. చూడండి ఒకసారి. ఒక తండ్రి ఒక కుమారుడు ఒక తండ్రిని అడిగేటప్పుడు, నాకు రొట్టె కావాలని అడిగితే తండ్రి రాయినిస్తాడా? లేకపోతే చేప కావాలి అని అడిగితే పామునిచ్చున? తర్వాత, మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులనీయ నెరిగి ఉండగా. గుడ్నెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈవిల్ ఇంపల్స్ ప్రతి ఒక్కరి లోపల ఉంది. ఈవిల్ ఇంపల్స్ యొక్క సారాంశం ఏంటంటే, అవతల వాళ్ళు ఏది మనకి చేయడం ద్వేషిస్తామో దాని గురించి ఆలోచించక, అవతల వాళ్ళకి మనం ఏది చేయడం ద్వేషిస్తామో అర్థమవుతుంది కదా, అవతల వాళ్ళు నాకు ఏది చేయడం నేను ద్వేషిస్తానో దాని గురించి ఆలోచించక అదే వాళ్ళకి చేస్తూ ఉండడం, దీన్ని ఈవిల్ ఇంపల్స్ అంటాం. క్వైట్ ఆపోజిట్ థింగ్ అది. అలాగే అవతల వాళ్ళు నాకు ఏది చేయడం నేను ప్రేమిస్తానో దాని గురించి ఆలోచించక వాళ్ళకి ప్రేమించేది వాళ్ళకి చేయకపోవడం. తర్వాత చూడండి ఒకసారి. ఇక్కడ ఆ మాట చెప్తూ, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులనీయ నెరిగి ఉండగా.
పరలోకపు తండ్రి మంచివాడు, అయితే మనము చెడ్డవారము, ఈవిల్ ఇంపల్స్ కలిగిన వారమై ఉండి కూడా మన పిల్లలకి మంచివే ఇస్తాం. వాళ్ళు అడిగిన దానికన్నా అబండెంట్ మంచిదే ఇస్తాం, బెస్ట్ ఇస్తాం. అయితే చూడండి ఒకసారి, అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అంతకంటే బెస్ట్ ఇచ్చే తల్లిదండ్రులం మనము. అయితే ఇక్కడ మనకు మాట చూడండి ఒకసారి, ఏమని రాస్తుంది అక్కడ, చెడ్డవారైన మీరు మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును, అనగా బెస్ట్ థింగ్స్ ఇస్తాడు. అందులో పరిశుద్ధాత్మ అని చెప్పి లూకాసు వార్తలో రాస్తుంది. 12వ వచనం చూడండి ఒకసారి, కావున మీ దేవుడు మంచి ఈవులనిచ్చేవాడు, అనగా నువ్వు అడిగిన దానికన్నా బెస్ట్ ఇచ్చేవాడు. అడుగు వాటికంటే బెస్ట్ ఇచ్చే దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు కదా, ఆయన ఎలాగైతే ఆలోచిస్తాడో నువ్వు కూడా అలా ఆలోచించు అని చెప్తూ, ఇక 12వ వచనంకి వచ్చేసరికి, కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో, మీకు ఏం చేయవలని కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి, ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. అంటే ఫస్ట్ మాట్లాడినప్పుడు తండ్రి కుమారుల గురించి మాట్లాడి దాన్ని నెక్స్ట్ టాపిక్లోకి తీసుకెళ్ళేసరికి, అనగా మెయిన్ అండ్ ఏదైతే చెప్పాలని మెయిన్ ద గోల్డెన్ రూల్ ఉందో ఆ గోల్డెన్ రూల్లోకి తీసుకెళ్ళినప్పుడు తండ్రి కుమారులు కాదు, ఇతరులు, పొరుగువారు అనే దగ్గర తీసుకెళ్తాడు. ఒక కుమారుడు తండ్రిని రొట్టెని అడిగితే రాతినివ్వడు, చేపను అడిగితే పామునివ్వడు కదా. అలాంటిది గమనించండి ఒకసారి, రొట్టెని అడిగితే రాతినివ్వడు, చేపను అడిగితే పామునివ్వడు కదా. అలాంటిది మీ పరలోకపు తండ్రి ఎలాగైతే అడుగువాటి కంటేను నిశ్చయముగా మంచి ఈవులను నెరిగి ఉండగా ఇస్తాడని తెలుసు కదా. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఓకే చెప్పండి ఒకసారి, మనందరికీ ఈ విషయం తెలుసా, మా పరలోకపు తండ్రి అనండి ఒకసారి మాట, నా పరలోకపు తండ్రి నాకు మంచి ఈవులే ఇస్తాడు. కొంచెం కష్టమైన, ఇబ్బంది అయినా, కొంచెం నొప్పి అయినా అందులో దేవుడు నాకు మంచి ఈవులే ఇస్తాడు. ఆ మంచి ఈవులే ఇవ్వగలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు, తండ్రిని మనం కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేయాలట, కాబట్టి మీరు ఇతరులు మీకు ఏమి చేయ ఇష్టపడతారో అవి వాళ్ళకి చేయండి. అంటే ఒక తండ్రి కుమారునికి ఇచ్చేటప్పుడు వాడు అడిగిన దానితో సంబంధం ఉండదు, కుమారుడు అడిగిన దాంతో తండ్రి ఆలోచనకి సంబంధం ఉండదు. కానీ తండ్రి అడిగిన దానికన్నా బెస్ట్ ఇస్తాడు. అర్థమైంది కదా. కుమారుడు అరే నువ్వు ఇది అడుగుతున్నావు, నేను ఆలోచించేది వేరేది, ఇంకా బెస్ట్ ఇస్తానికి అని చెప్పి బెస్ట్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మరి బెస్ట్ ఇస్తాను. ఆ బెస్ట్ ఇచ్చే మన పరలోకపు తండ్రి మనకి ఇంకా బెస్టే ఇస్తాడు కదా. అలాంటిది ఇంకోరి గురించి ఆలోచించేటప్పుడు, ఒక తండ్రి తన బిడ్డను గురించి ఎట్లయితే బెస్ట్ ఆలోచిస్తాడో అలాగా ఇతరుల గురించి ఆలోచించమని చెప్పబడుతుంది. అది చెప్పిన తర్వాత కంటిన్యూ చేస్తూ ఇంకా చూడండి ఒకసారి, తర్వాత రాసిన మాటలు చెప్తాను. ఇరుకు ద్వారమున ప్రవేశించండి, తర్వాత నాశనమునకు పోవు ద్వారం వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. అందరు దాంట్లో పోతారు. ఏది నాశనానికి పోయే దారి విశాలంగా ఉంటుంది, అందరు వెళ్ళిపోతారు, ఆకర్షణీయంగా ఉంటుంది. అది ఈవిల్ అంటాం దాన్ని. తర్వాత జీవమునకు పోవు మార్గము ఇరుకును, ఆ దారి సంకుచితము ఇరుకు అయినటువంటి ఆ దారి, దాన్ని కనుగొను వారు కొందరే. ఈ యొక్క దేవుని నియమము అనబడుతున్నటువంటి ఇందులో ఇరుకు, ఇది కష్టంగా ఉంటుంది. ఇతరులు నాకు ఏం ద్వేషిస్తాను, నేను దాన్ని ఇతరులకు చేయకూడదు. ఇతరులు నాకు ఏది చేయడం ఇష్టపడతాను, నేను వాళ్ళకి చేయాలి. ఇది చాలా ఇరుకు, చాలా కష్టం, చాలా ఆలోచించాలి, చాలా మెడిటేట్ చేయాలి. అంత ఆలోచించే అంత టైం మనకు లేదు. కానీ దాన్ని కనుగొని వారు కొద్దిమందే, చాలా కొద్దిమంది దీన్ని కనుగొంటారు అంటాడు. తర్వాత చదవండి ఒకసారి, కంటిన్యూ. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకుని. ఈ అసలైనటువంటి గోల్డెన్ రూల్ కాక ఇతర విషయాలన్నింటినీ బోధించే వాళ్ళని అబద్ధ ప్రవక్తలు అని చెప్తున్నాడు. ఓకే, ఇదంతా కూడా ఒకటే టాపిక్, అనగా 7వ అధ్యాయం అంతా కూడా గోల్డెన్ రూల్ చుట్టూ తిరుగుతూ ఉంది. కంటిన్యూ చేద్దాం ఒకసారి.
వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. లోపల వారు క్రూరమైన ఆ ఈవిల్ అనేది ఉందో, ఈవిల్ యొక్క హైయెస్ట్ ఫామ్ని ఆ యొక్క క్రూరత్వం అంటాం. ఈ క్రూరమైన స్వభావం వారు కలిగి ఉంటారు. కంటిన్యూ చేయమా. వారి ఫలముల వలన మీరు వారిని ఎలా తెలుస్తుంది వీళ్ళు క్రూరమైన వాళ్ళ, ఇది గోల్డెన్ రూల్లో ఉన్నారా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే బై దేర్ ఫ్రూట్. ఫలము అనండి ఒకసారి. వారి యొక్క ఫలము వలన వాళ్ళు ఎవరో తెలుస్తుంది. అంటే ఒక మనిషి తనకు చేయబడేదాన్ని ద్వేషించేది ఇతరులకు చేయడు, తాను ఇతరులు ఏం ఇష్టపడతాడో అదే చేస్తాడు అనేది అదొక ఫలం, ఆత్మ ఫలం. ఖసెద్ అనే ఆత్మ, ఆ ఖసెద్ యొక్క ఉద్దేశం అది. ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన మంచివాడు అంటాం చూసారా, ఆయన మంచివాడు అని చెప్పే మాటల దాని యొక్క ఉద్దేశం అది. చదువుదాం ఒకసారి, కంటిన్యూ చేద్దాం. చూడండి ఒకసారి ఫస్ట్ నుంచి. ముండ్ల పొదలలో వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుంటారు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లు ఏరుకోవడానికి బోము, పల్లేరు చెట్లను అంజూరపు పండ్లైనను కోయుదురా. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలము ఫలించు, మంచి ఫలం ఫలిస్తుంది. పనికి మాలిన చెట్టు కాని ఫలం అనవసరమైన ఫలాలు ఫలిస్తుంది. ఒక మనిషిని వీళ్ళెవరో నిర్ణయించేది వాళ్ళ క్రియలను బట్టి, వాళ్ళ ఫలమును బట్టి నిర్ణయించబడతారు. అలాగా దేవుడు ఒకరిని మంచివాడు అని చెప్తాడు. గోల్డెన్ రూల్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. కంటిన్యూ చేద్దాం. ఇంకా మంచి చెట్టు కాని ఫలమును ఫలింపనేరదు. మంచి చెట్టు అనండి ఒకసారి. ఓకే, మంచివాడు ఎవరు? దేవుడు. దేవుని ఆత్మ మంచి ఆత్మ. అందుకే దేవుని ఆత్మను ఏమని పిలుస్తాం? ఏ ఆత్మను కలిగి ఉన్నామంటే ఏమంటాం? చెప్పాలి గట్టిగా. పరిశుద్ధాత్మ అంటాం, హోలీ స్పిరిట్. సో మంచి ఆత్మ అన్నమాట. సో పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు ఆత్మ ఫలాలు, మంచి ఫలాలు ఫలిస్తాం. ద్వేషపూరితమైన ఫలాలు ఫలించం, క్రూరమైన ఫలాలు ఫలించం. ఎలాంటి ఫలాలు ఫలిస్తాం? మంచి ఫలం ఫలిస్తాం. మంచి ఫలాన్ని బట్టి ఇంకోటి తెలుసా, చెట్టుకు ఇండివిజువల్గా పేరు ఉండదు, ఏ చెట్టుకు సొంత పేరు ఉండదు, దాని ఫలమే దాని పేరు. అయితే మనం ఏం ఫలిస్తున్నామో మంచి వాళ్ళమా చెడ్డ వాళ్ళమా నిర్ణయిస్తుంది. అయితే మంచి ఫలం ఫలించడం అనేది గోల్డెన్ రూల్ని బేస్ చేసుకొని ఉంది. గోల్డెన్ రూల్ ఎంత ప్రధానమైందో, ఎంత ప్రాముఖ్యమైందో గమనించండి ఒకసారి. కంటిన్యూ చేద్దాం ఒకసారి. ఆమె చదువు. పనికి మాలిన చెట్టు మంచి ఫలములను ఫలింపనేరదు. పనికి మాలిన చెట్టు మంచి ఫలాలు ఫలించనేరదు. మంచి ఫలము ఫలించే చెట్టు ఏదైతుందో అది కాని ఫలం ఫలించడం రానే రాదు. దానికి పరిశుద్ధాత్మ సహాయం వలన ఈ ఫలాలు ఫలిస్తున్నాం. అందులో మంచితనం అనేది ఒక ఫలము. గమనించండి, కంటిన్యూ. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఏవేవైతే మంచి ఫలాలు ఫలించడానికి కష్టపడుతున్నాయో, ఇష్టపడవో ఆ చెట్లన్నీ కూడా నరకబడి అగ్నిలో వేయబడతాయి. అంటే అవన్నీ కూడా ఇందాక ఏవైతే ముండ్ల పొదలు ఇవన్నీ చెప్పబడ్డాయో అవన్నీ అగ్ని కొరకు మాత్రమే ఉపయోగపడతాయి. ఆ చెట్ల వల్ల ఇంకే ప్రయోజనం లేదు. ఆ చెట్టు వలన అనగా ఆ ముండ్ల పొదలు ఇవైతే ఉన్నాయో వీటి వల్ల జరిగే ఒకే ఒక ఉపయోగం ఏంటంటే టు జనరేట్ హీట్, లేకపోతే అగ్నిలో వేయబడడానికి మాత్రమే ఉపయోగపడతాయి. కంటిన్యూ చేద్దాం ఒకసారి. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు. మాట్లాడితే ప్రార్థన చేయండి. బాగా వినండి ఒకసారి. ప్రార్థన. ప్రభువా అని పిలిచే వాళ్ళందరూ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు, దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరు. కంటిన్యూ. పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం తండ్రి చిత్తము, దేవుని చిత్తము, దేవుని వాక్యము, దేవుని వాక్య సారాంశం ఈరోజు మనం మాట్లాడుకునే గోల్డెన్ రూల్. కంటిన్యూ. చేయువాడే ప్రవేశించును. దాన్ని చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ప్రవేశిస్తారు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములను చేయలేదా అని చెప్పుదురు. అని చెప్తారు. అప్పుడు
నేను మిమ్మను ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు, నా మాటలు విని దాని చొప్పున, ఏదైతే గోల్డెన్ రూల్ ఉందో దాని ప్రకారం చేసే వాళ్ళు తమ ఇల్లు బండ మీద కట్టుకున్నారు. బుద్ధిమంతుని పోలి ఉండును. బుద్ధిమంతుని, బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నారు. వాన కురిసెను, వాన కురిసిన, వరదలు వచ్చిన, గాలి విసిరి అంటే గాలి విసిరిన, 3 sides, 3 వైపుల నుంచి సమస్యలు వస్తాయి. గాలి ఎలా వస్తుంది? వర్టికల్గా వస్తుందా, అడ్డంగా వస్తుందా? హారిజాంటల్గా వస్తుంది. వరద ఎక్కడి నుంచి వస్తుంది? కింది నుంచి వస్తుంది. వరద కింది నుంచి వస్తుంది, గాలి సైడ్ నుంచి వస్తుంది, వాన పైనుంచి వస్తుంది. 3 వైపుల నుంచి శ్రమ వస్తుంది. వచ్చినప్పుడు బండ మీద ఇల్లు కట్టుకున్న వారి ఇల్లు ఎక్కడికి పోదు. అదే ఇసుక మీద, అనగా టెంపరీ హౌస్. టెంపరీ హౌస్ అని దేని గురించి మాట్లాడుతుందంటే, గోల్డెన్ రూల్ గాక, గోల్డెన్ రూల్ అనే సెంట్రల్ పాయింట్ ఏదైతే ఉందో దానికి సంబంధం లేని వాళ్ళందరూ కూడా తమ అంటే మంచి ఫలాలు ఫలించకుండా, గోల్డెన్ రూల్తో సంబంధం లేకుండా, నేను అవతల వాళ్ళు హేట్ చేస్తే ఏంటి, ద్వేషిస్తే ఏంటి, ప్రేమిస్తే ఏంటి, నేనేదో చేయాలనిపించింది చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఈ మైండ్ ఏదైతే ఉందో టెంపరీ సొల్యూషన్స్ ఫర్ ద పర్మనెంట్ సొల్యూషన్స్ ఫర్ ద టెంపరీ ప్రాబ్లమ్స్. అంటే ఇల్లు కావాలి మాకు, ఎక్కడ కట్టుకుందాం, ఎక్కడ పడితే అక్కడ కట్టుకుందాం. సో అంటే మంచితనం అనంటే, ఒకసారి మంచితనం అనేది ఒక ఇల్లు కట్టుకోవడంతో సమానం. అది మనం ఎక్కడ కట్టుకుంటున్నాం, ఏ రూల్ని బేస్ చేసుకొని కట్టుకుంటున్నాం. అందుకనే గోల్డెన్ రూల్ అంటాం. ఈరోజు మనం నేర్చుకున్నది ఈ గోల్డెన్ రూల్. దీని గురించి ఇంకా వివరంగా చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉంది. అవన్నిటి కోసం మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. ఒకసారి అందరము లేచి నిలబడి తలలు వంచి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఈ దినానికి సంబంధించిన నిబంధన భోజనం లేకపోతే ప్రభు శరీర ప్రభరక్తంలోకి ప్రవేశించే ముందు మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం. ఎంత మట్టుకు మనము ఈ యొక్క గోల్డెన్ రూల్లో కొనసాగుతున్నాం. మన ఇల్లు ఎక్కడ కట్టబడుతూ ఉంది, మన ఆలోచన విధానము ఎక్కడ కట్టబడింది అనే విషయాలను ఒక్కసారి పరీక్షించుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకుందాం. స్తోత్రమునైనా మీకు వందనాలు. ఘనమైన దేవ, గొప్ప తండ్రి, నాతో పాటు ఏకీభవించిన ప్రతి కుమారుడు ప్రతి కుమార్తెను బట్టి మీకు వందనాలు. ఇదిగో ఈ యొక్క రూఫ్ కింద ఈ హాల్లో ఏకీభవించడానికి ఇదిగో ఉదయాన్నే సిద్ధపడొచ్చిన ప్రతి కుటుంబాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఈ ఫస్ట్ సర్వీస్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఈ సర్వీస్ని ఇదిగో ఘనముగా ఇదిగో కొనసాగించి ఇంతవరకు నడిపించిన దేవా మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ యొక్క 10 సంవత్సరాల కృపలను బట్టి మీకు వందనాలు. ఈ స్థలంలోనికి నాయన ప్రభువా ప్రవేశంను బట్టి మీకు వందనాలు. ఈ హాల్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకనూ ఈ చుట్టుపక్కల అనేకులకు వాక్యం అవసరం ఉంది. అనేకులు ఈ యొక్క వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారు. వారందరినీ ఇక్కడికి నడిపించదగిన ఇదిగో ఆత్మీయ జీవితాన్ని, ఇదిగో ఆత్మ సహాయము, ఆత్మ నింపుదల కలిగి ఈ గోల్డెన్ రూల్ని పాటించే వారంగా మేము నివసించడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో స్తోత్రనైనా మీకు వందనాలు. ఒకరినొకడు యోగ్యునిగా ఎంచుకొనుడి అన్న మాటను బట్టి మీకు వందనాలు. ఇదిగో ఎవరి పనులు వారే గాక ఇతరుల పనులు కూడా చూడండి అని పౌలు మాటలను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నానైనా. అలాంటి ఇదిగో మంచి ఫలం ఫలించే వారముగా, మంచితనము గలవారముగా, మంచివారమని దేవుని చేత అనిపించుకోవడానికి మా అందరికీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ఈ యొక్క విషయాన్ని గ్రహించక ఎరుగక ఇదిగో మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నానైనా. ఇదిగో మేము ఇతరులకు చేసే విషయాల్లో ఇదిగో మేము పట్టింపులు ఎలాంటి ఆలోచన లేకుండా అనేక విషయాల్లో అనేక సందర్భాల్లో మేము వేసిన ఇదిగో తప్పటడుగులను బట్టి, ఇదిగో మా యొక్క దుష్కార్యాలని బట్టి, ఇదిగో దుర్నీతిని బట్టి ఒక్కసారి మీ సన్నిధిలో క్షమాపణ వేడుకుంటున్నాము తండ్రి. సంఘమును మమ్మల్ని ఇదిగో అందరినీ ఇదిగో మీ యొక్క రక్తము చేత పరిశుద్ధపరిచి ఇదిగో పాపమును శుద్ధి చేసి మా పశ్చాత్తాపమును, మా మారు మనస్సును అంగీకరించమని వేడుకుంటున్నాం. ఇలాంటి పశ్చాత్తాప మారు మనస్సు పొందదగిన ఇదిగో జీవార్థమైన మారు మనస్సును మాకు దయచేసి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఈ దినమునకు నూతనంగా దయచేసిన దేవా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. బండ మీద ఇల్లు కట్టుకున్న వారి వలె మేమందరం ఉండడానికి సహాయం దయచేయండి. కేవలం మీరే మా మధ్యలో మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రము స్తోత్రము స్తోత్రం నాయన.
కృపగల దేవ, కనికరం కలిగిన తండ్రి, నాతో పాటు ఏకీపించిన ప్రతి వ్యక్తిని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రమునైనా మీకు వందనాలు. ఇదిగో దేవుని చేత మంచివారు అనిపించుకునే స్థితిలో ప్రతి కుటుంబాన్ని నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి వ్యక్తిని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. కేవలం మీరే మహిమ పొందమని, సమస్తము సమకూర్చి జరిగించమని వేడుకుంటూ, మీ యొక్క సర్వాధికారము, ఇదిగో మీ యొక్క సార్వభౌమత్వానికి, మీ యొక్క ఆధిపత్యానికి మమ్మల్ని మేము తగ్గించుకొని, ఇదిగో ఒప్పుకుంటూ, అంగీకరిస్తూ, మీ యొక్క నామాన్ని గొప్ప చేస్తూ, ఇదిగో నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలు వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.